ఏపీ ఈఏపీ సెట్ 2024 ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పూర్తి వివరాలతో వీడియోలో చూద్దాం. కొత్తగా వీడియో చూస్తున్నటువంటి వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ నోటిఫికేషన్లో భాగంగా థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ రౌండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం ఈరోజు చూద్దాము. అంటే గతంలో సెకండ్ ఫేజ్ రిలీజ్ చేసినప్పుడు ఫైనల్ ఫేజ్గా కూడా దాన్ని ప్రకటించారు. అయితే విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు మరలా ఇది థర్డ్ ఫేజ్ అనేది కూడా ఇవ్వటం అనేది జరిగింది. థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి డేట్స్ అనేవి మనం ఒకసారి చూస్తే కనుక థర్డ్ ఫేజ్ డేట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మనం ఒకసారి చూద్దాం. చూడండి, రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 19 ఆగస్ట్ 2024 నుంచి 21 ఆగస్ట్ 2024 వరకు ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ అని ఇచ్చాడండి. వెరిఫికేషన్ సర్టిఫికెట్లు అనేవి ఇది 19 ఆగస్టు 2024 టు 22 ఆగస్టు 2024 వరకు ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ అనేది గతంలో చేసుకున్నటువంటి వారు చేసుకోవాలి. గతంలో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు రిజిస్ట్రేషన్ అనేది ఏమో అక్కర్లేదు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి చూసుకుని ఆ డేట్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ డేట్లు అనేవి వచ్చేసి ఆగస్టు 20వ తారీఖు నుంచి ఆగస్టు నెల 22వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చాడండి. తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది 23 ఆగస్టు నెల 2024 తారీఖుకి ఇచ్చాడు. అంటే ఒకరోజు మాత్రమే అవకాశం ఇచ్చాడు. 23వ తారీఖు ఆగస్టు నెల. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఆగస్టు నెల 26వ తారీఖుని అలాట్మెంట్ అవుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇలా ఇక్కడ జీవించినట్టు విధంగా గతంలో ఉన్నటువంటి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఎలా ఇచ్చారో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ ఫామ్స్లో అది మనకి అలాట్మెంట్ సీట్ వస్తే అక్కడ మనకి హాల్ టికెట్ నెంబరు, మన రిజిస్ట్రేషన్ నెంబరు ఇట్లా ఇక్కడ ఓపెన్ చేసి చూడండి ఇట్లా ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కనుక మన అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చివరికి వచ్చేసి సెల్ఫ్ రిపోర్ట్ ఫ్రమ్ అనేది ఇచ్చారు. మనం సెల్ఫ్ రిపోర్ట్ అనేది తీసుకుని ఎప్పుడు ఇవ్వాలంటే కనుక ఈ సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఈ ఆగస్టు 26వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు ఈ సెల్ఫ్ రిపోర్ట్ అనేది కాలేజీలో చేయొచ్చు. మనకి ఇంకా తర్వాత మీ కాలేజీలో క్లాస్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్టు 26వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గతంలో మీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మీది కూడా ఈ ఫేజ్ వాళ్ళు కూడా 26వ తారీఖు నుంచి మీరు ఎప్పుడైతే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది 26వ తారీఖున ఆ రోజు నుంచి మీ క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఇంకా మీకు ఇక ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఇంకా ఫిజికల్గా సర్టిఫికెట్లు అనేవి తీసుకెళ్ళి మనం ఒకసారి వెరిఫై చేయించుకోవాలి. అది లయోలా కాలేజీలో మనం తీసుకెళ్ళి విజయవాడలో ఉన్నటువంటి లయోలా కాలేజీలో మనం తీసుకెళ్ళి ఆ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూడటానికి ఇక్కడ ఈ లింక్ అనేది ఇంకా ఓపెన్ కావట్లేదు కనుక రేపు ఎల్లుండిలో బహుశా ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయితే కనుక అది వాళ్ళు స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రోజున వెళ్ళి ఆ సర్టిఫికేట్లు అనేవి వెబ్ ఆప్షన్లో ఆ సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేయించుకోవాలనే దాని గురించి కూడా మనం పూర్తిగా చూడొచ్చండి. దానికి చూడాలి. అయితే ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఏపీ సెట్ కోసం ఇంకా ఎంట్రన్స్ రాసి ఎవరైతే ఇంకా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్లు రాక అలాట్మెంట్ అవ్వకున్నటువంటి వాళ్ళకి సదవకాశం. థర్డ్ ఫేజ్లో వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషను, రిజిస్ట్రేషను, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుని వెరిఫికేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలండి. ఈ మెయిన్ డేట్లు గుర్తుపెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకుని మీ కాలేజీలో చేరడానికి ఉపయోగకరంగా ఉండదు కనుక తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.